గ్రేట్. మరొక్కసారి ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద నెట్ కామన్ నెట్ కామర్స్ సెమినార్ టుడే. ఎన్సిఎస్ కి మీకు అందరికీ స్వాగతం. మరొకసారి మనం తెలుగులో ఈరోజు ఎన్సిఎస్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి అందరికీ స్వాగతం. ఎస్, జాయిన్ అవుతూ ఉంటారు. మనం నెట్ కామర్స్ సెమినార్ ని స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ, రైట్? సో ముందుగా మనం నెట్ కామర్స్ సెమినార్ లో చూసేది ఏంటి అంటే మన కంపెనీ ప్రొఫైల్. మన కంపెనీ ప్రొఫైల్ ఏంటి? కంపెనీ ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఎవరు స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు ఉన్న గ్రోత్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాం మనం, ఈ డీటెయిల్స్ అన్ని మనం చూడడానికి వాళ్ళ ప్రయత్నం చేద్దాం, రైట్? గ్రేట్. సో ముందుగా ఒక వీడియో చూద్దాం సార్. వీడియో చూసిన తర్వాత దాని గురించి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. International, transforming lives globally. Welcome to the world of health, wealth, and beauty. This is where dreams are born. This is where lives are transformed. This is the world of Golden International. From Malaysia to Asia, and from Asia to the సో ఇది సార్ మన కంపెనీ యొక్క ప్రొఫైల్ అండి. 2018లో ఒక చిన్న ఆఫీస్తో మొదలుపెట్టి మనందరికీ హెల్త్ ప్లస్ వెల్త్ ఇవ్వడానికి ఒక ప్రయత్నంగా దతో ఇస్మాయిల్ చి అని గారు అండ్ మేడం నూర్ జరే గారు, అవర్ ఫౌండర్ అండ్ కో ఫౌండర్, 2018లో పుచాంగ్ అనే చిన్న ఏరియాలో ఒక చిన్న ఆఫీస్గా మొదలెట్టి విత్ ఇన్ 8 years మనం చూసుకున్నట్టయితే 8 సంవత్సరాల్లో
మనం ఏషియా మొత్తం మీద 10 దేశాల్లో ఎన్నో ఇంటర్నేషనల్ ఆఫీసులతో పాటు ఎన్నో బ్రాంచ్ ఆఫీసులతో పాటు హెడ్ ఆఫీసులతో పాటు బ్రాంచ్ ఆఫీసులు ఈ రకంగా డెవలప్ అవుతూ వెళ్తున్నాం. బ్లాక్ జింజర్ ప్రొడక్ట్ ఒక మార్కెట్ లీడర్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బ్లాక్ జింజర్ మనకు జనరల్ మార్కెట్ కానీ ట్రెడిషనల్ మార్కెట్లో చూసినట్టయితే దొరకడం కష్టం, దొరకదు అసలు. అండ్ ఈ 8 ఇయర్స్లో బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేసినంత ఎవరు సేల్ చేయలేదు. అంత గర్వంగా మనం ఇది చెప్పుకోదగినటువంటి విషయం. ఆ రకంగా చూసుకున్నట్టయితే సో ఇండియాలో మనం వోల్టెన్ మెగాట్రైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో బిజినెస్ ని మనం రన్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ మనకు అందరికి గుర్తుండాలి, వోల్టెన్ ఇంటర్నేషనల్ అండ్ వోల్టెన్ మెగాట్రైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఆ యొక్క దేశాలలో ఆ యొక్క గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ గవర్నమెంట్స్ మనకి ఇచ్చే నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం మన కంపెనీ రిజిస్టర్ చేసుకుంటాం. సో ఆ రకంగా మనం ఇండియాలో వోల్టెన్ మెగాట్రైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మనం బిజినెస్ చేస్తున్నాం. సో మనకి ఇండియాలో చెన్నైలో ఒక హెడ్ క్వార్టర్ ఉంది. అదేవిధంగా ఇదే ఏప్రిల్లో మనం వోల్టెన్ మెగాట్రైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంకొక ఆఫీస్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేసింది. హైదరాబాద్లో ఆల్రెడీ ఆఫీస్ ఉండింది, కాకపోతే ఇప్పుడు మనం ఒక కొత్త ఆఫీసు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ పక్కనే కొత్త ఆఫీసు, కొత్త బిల్డింగు, పాత ఆఫీస్ ఏదైతే ఉందో దానికంటే పెద్దగా, దానికంటే ఇంకా గ్రాండ్గా మనం వోల్టెన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఆఫీస్ని బిల్డప్ చేసుకున్నాం. అందరికీ తెలుసు, చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఎస్, మీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే మీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్పండి మన హైదరాబాద్ ఆఫీస్ ఎక్కడ ఉందని. వాళ్ళు విజిట్ చేస్తారు. ఒకసారి ఆఫీస్ చూసినప్పుడు వచ్చే ఇంపాక్ట్ కానీ ఎఫెక్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా చూసుకున్నట్టయితే మనకు ఇండియాకి సంబంధించిన వరకు, భారతదేశానికి సంబంధించిన వరకు మనం ఎప్పుడైతే బిజినెస్ చేయాలనుకుంటామో దానికి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ మనకు అవసరం. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటాం, మోకా అంటాం. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ నుంచి మనకు కావాల్సిన సర్టిఫికేట్ ఇది. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మన దగ్గర ఉంది. ఇండియాలో మనం ఒక కంపెనీగా రిజిస్టర్ కావడానికి చాలా ఇంపార్టెంట్. మలేషియా నుంచి మనం ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంది. మనది ఫుడ్ గ్రేడ్ ప్రొడక్ట్, అంటే మనం ఫుడ్ లాగా తీసుకున్నటువంటి ప్రొడక్ట్, కన్జ్యూమ్ చేసినటువంటి ప్రొడక్ట్ కాబట్టి ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు FSSAI ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు సర్టిఫికేట్ అవసరం, అది ఉంది మన దగ్గర. మనది మీడియం, మైక్రో, స్మాల్, మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక చిన్న సర్టిఫికేట్ కంపెనీ తీసుకోవాల్సి వస్తుంది, ఉద్యమం అని చెప్పేసి, అది కూడా మన దగ్గర ఉంది. జిఎస్టీ సర్టిఫికేట్ కావాలి, ఎందుకంటే మనం జిఎస్టీ పే చేస్తాం. యు ఆల్ పే జిఎస్టీ. మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీరు చూసేటువంటి జిఎస్టీ బైఫర్కేషన్ అయితే ఉంటుందో అది కంపల్సరీ కంపెనీ తరఫున గవర్నమెంట్కి వెళ్తుంది, అది కూడా మన దగ్గర ఉంది. ట్యాక్స్ పే చేసినప్పుడు కంపల్సరీ పాన్ కార్డ్ ఉండాలి, లేకపోతే పాన్ కార్డ్ లేకపోతే మన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి డిడక్షన్స్ ఉంటాయి టీడీఎస్ రూపంలో. సో అందుకని పాన్ కార్డ్ అవసరం. అండ్ ప్రోడక్ట్కి సంబంధించి క్వాలిటీ ఏదైతే మెజర్ చేస్తామో దాన్ని మనం ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 9001 2015 అండ్ 22,000 2018 రెండు రకాల సర్టిఫికేట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా మనం ఇండియాలో లీగల్గా బిజినెస్ చేస్తున్నాం అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇవన్నీ ఇక్కడే కాదు, మీరు మన వెబ్సైట్ ఏవైతే ఉందో ఆ వెబ్సైట్లో చూసుకున్నా కూడా, ఇండియన్ వెబ్సైట్ ఏదైతే ఉందో వోల్టెన్కి సంబంధించి, రైట్, ఆ వెబ్సైట్లో వెళ్ళినా కూడా మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు మీ క్లయింట్స్కి కానీ ఇంకెవరికైనా చూపించడానికి అవకాశం ఉంది. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కేవలం జనరల్ హెల్త్కి సంబంధించింది మాత్రమే. జనరల్ హెల్త్. ఇది ఏ రకంగాను డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్ చేయడానికి, క్యూర్ చేయడానికి తయారైనటువంటి ప్రోడక్ట్ కాదు. మీకు ఎటువంటి ఇల్నెస్ ఉన్నా లేదా ఎటువంటి మెడికల్ కన్సర్న్స్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దయచేసి మీ ఫిజిషియన్ని కానీ లేదా మీ న్యూట్రిషనిస్ట్ని కానీ కన్సల్ట్ అయిన తర్వాత ప్రొడక్ట్ వాడడానికి అవకాశం తీసుకోండి. ఇది జనరల్ హెల్త్ పర్పసెస్కి మాత్రమే. అండ్ ఇక్కడ చూసింది మనం ఏదైతే ఉందో, ఇక పైన మనం చూసేది ఏదైతే ఉందో కేవలం మనకు జనరల్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనం ఈ నెట్ కామర్స్ సెమినార్ ద్వారా, ఎన్సిఎస్ ద్వారా మనకు సంబంధించే వరకు ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఏ ఏ రకంగా మనం
మన ఓల్టన్ బిజినెస్ లో తీసుకోవచ్చని చూడడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో మనకందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మనం బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్ యొక్క మార్కెట్ లీడర్. అటు వరల్డ్ మొత్తం మీద, ఇటు ఇండియా మొత్తం మీద బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేసినంత, లేదా మనం మార్కెట్ చేసినంత, మనం ప్రొడ్యూస్ చేసినంత చేయడానికి ఎవరికి అవకాశమే లేదు. ఎందుకంటే దీని ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ అంటాం. నల్ల అల్లం, బ్లాక్ జింజర్ ఏదైతే ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ ఉందో, మన దగ్గర ఉన్నంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, మన దగ్గర ఉన్న పేరెంట్ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. సో ఈ రకంగా మనం బ్లాక్ జింజర్ ఒక మార్కెట్ లీడర్. ఈ బ్లాక్ జింజర్ మనకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఎక్కడ పెరుగుతుందో ఒక వీడియో చూద్దాం, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఓకే. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది సార్, బ్లాక్ జింజర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇది అన్ని చోట్ల పెరిగేటువంటి ప్రోడక్ట్ కాదు. కేవలం థాయిలాండ్ లో 5000 feet అబౌవ్ ద సీ లెవెల్ పెరిగేటువంటి ప్రోడక్ట్. ఆ వేల సంవత్సరాల కొద్దీ ఈ ప్రోడక్ట్ ని థాయిలాండ్ వాళ్ళు వాడుతున్నారు వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ లో. అది వాడటం వల్ల వాళ్ళకి ఏంటంటే చాలా రకాలుగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వాళ్ళకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఒక పబ్మెడ్ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, థర్డ్ పార్టీ, దాదాపుగా 664 పేపర్లు, రీసెర్చ్ పేపర్స్ బ్లాక్ జింజర్ పైన, అది ఏ రకంగా పనిచేస్తుందో 76 నుంచి రీసెర్చ్ చేస్తూ మనకి పేపర్స్ అనేవి పబ్లిష్ చేస్తూనే ఉన్నది. వీడియోలో మనం చూసాం. సో ఒక బ్లాక్ జింజర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఫిజికల్ ఫిట్నెస్ పైన, ప్లస్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ పైన, యాంటీ క్యాన్సర్ యాక్టివిటీని పొంది ఉంది, మనకు జాయింట్ పెయిన్స్ మీద పనిచేస్తుంది, యాంటీ ఒబెసిటీ ఎఫెక్ట్ ఉంది. సో ఒక రకంగా చూసుకున్నట్టయితే బ్లాక్ జింజర్ అనేది చాలా రకాల ఆరోగ్య సంబంధిత సమస్యల పైన పోరాడటానికి మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన శరీరానికి. కరెక్ట్. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే కేవలం బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, బ్లాక్ జింజర్ అనేది క్యాన్సర్తో కూడా పోరాడుతుందని 13 జూలై 2025లో సండే స్టార్ మ్యాగజైన్ ఏదైతే ఉందో అది మలేషియాకి సంబంధించింది. ఆ పేపర్ కూడా
ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది, బ్లాక్ జింజర్ ఏ విధంగా క్యాన్సర్ పైన పోరాడుతుందని చెప్పేసి. ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ మనకి పేపర్లో అందుబాటులో ఉంటుంది, మీరు వెబ్సైట్లో చూడొచ్చు. అంతేకాకుండా ఈ రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో పబ్మెడ్ కావచ్చు, లేకపోతే రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే జర్నల్స్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ థాయిలాండ్ కావచ్చు, రకంగా చాలా రకాలుగా థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ జింజర్ పైన చేసినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో పబ్లిష్ చేసింది. వాటిని మనం గూగుల్ ద్వారా వెతికి తీసుకొని మన క్లయింట్స్కి చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు సార్, ఇందాక మనం ఏదైతే చెప్పామో 10:1 రేషియో, ద బెస్ట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. వేరే ఎటువంటి కెమికల్స్ కానీ, వేరే ఎటువంటి ఎంజైమ్స్ కానీ, సారీ కెటలిస్ట్ కానీ ఇందులో కలిపేటువంటి అవకాశం లేదు. 10 kg బ్లాక్ జింజర్ మనం తీసుకున్నట్టయితే మనకు దొరికేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో కేవలం 1 kg ఉంటుంది. దీని ద్వారా బయోఫ్లవనాయిడ్ అండ్ మిథాక్సిఫ్లేవోన్స్ కలిపి చూసుకున్నట్టయితే 5,7 డైమెథాక్సిఫ్లేవోన్స్ మనకు ఈ క్యాప్సూల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క క్యాప్సూల్ అనేటువంటిది 130 mg డోసేజ్ రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది. అది కూడా మనం 10:1 రేషియోలో చెప్తాం అందరికీ తీసుకోమని చెప్పేసి. లైక్ ఎవ్రీ 10 kg బాడీ వెయిట్ ఓన్లీ 1 క్యాప్సూల్. ఈ రకంగా డోసేజ్ కూడా మనం అడ్వైస్ చేస్తాం మన క్లయింట్స్ కావచ్చు, లేకపోతే మన కస్టమర్స్ కావచ్చు, మన ఏజెంట్స్ కావచ్చు. రెండోది మనం అర్థం చేసుకోవాలి, బ్లాక్ జింజర్ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పేరు లేదా వినటువంటి పేరు. దాన్ని మనం థాయ్ జిన్సెంగ్ అని పిలుస్తాం. థాయ్ జిన్సెంగ్ ఎవ్రీబడి నోస్, లేదా దీన్ని మనం సైంటిఫికల్గా పిలవాలంటే కెంఫెరియా పర్విఫ్లోరా అని చెప్తారు. దీని గురించి ఇంకా డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. మన బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏంటి, వాటిని మనం ఎలాగా వాడటానికి అవకాశం ఉంది, వాటి వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం ముందుకు తీసుకురావడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఇందాక మనం చెప్పినట్టు అవర్ ప్లాటినం ఎంటర్ప్రినర్ శ్రీ నాగరాజ్ గారు. సార్, ఓవర్ టు యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ నాగరాజ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మన నెట్ కామర్స్ సెమినార్కి నాకు ప్రొడక్ట్ సంబంధించి, ఇన్కమ్ ప్లాన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు. నేను హైదరాబాద్లో ఉంటాను సార్. నేను ఫుల్ టైమ్గా లాస్ట్ 1.5 year నుంచి ఈ బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ని షేర్ చేసుకుంటూ నేను బిజినెస్ని సీరియస్గా బిల్డ్ చేస్తున్నాను. మరి ఈరోజు సార్ చెప్పినట్టుగా బ్లాక్ జింజర్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్ అండి. ఇది మెడిసిన్ కాదు, ఆల్రెడీ మనం డిస్క్లైమర్లో సార్ చెప్పడం జరిగింది. ఇది 1 for all అంటే ఏంటి అసలు? ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి బ్లాక్ జింజర్ అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా తయారు చేయబడదు, ఒక యూనిక్ ప్రొడక్ట్. దానికి సంబంధించి ఆల్రెడీ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, ఇవన్నీ స్కోపస్ మెడికల్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది వాడే విధానం ఏంటి, అసలు మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా? ఇది ఒక ఇంగ్లీష్ మెడిసిన్ కాదు సార్, ఒక ఫుడ్ సప్లిమెంట్, ఒక సూపర్ ఫుడ్ గా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. ఈరోజు ఇది మన లోపలికి తీసుకున్న తర్వాత ఇందులో కనబడుతున్న బాక్స్ ఏదైతే ఉందో అందులో 50 క్యాప్సూల్స్ ఉంటాయి. వెజ్ క్యాప్సూల్స్ అండి అన్ని కూడా. అందులో లోపల 130 mg మనకి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ 130 mg బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని మనము తీసుకునే విధానం ఏంటి అంటే, ఎట్లా యూజ్ చేయాలి? ఎవరైనా సరే ఒక హ్యూమన్ బాడీ 10 kgల బరువు ఉంటే ఒక క్యాప్సూల్ వాడాల్సి ఉంటుంది సార్. దీంట్లో మీరు ఎవరైనా ఫుడ్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే కూడా ఆ క్యాప్సూల్ ని తీసేసి వాటర్లో కలిపి కూడా మనం ఇవ్వచ్చు. 10 kgల బరువు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 60 kgల బరువు ఉందనుకోండి, నార్మల్ హెల్త్ కి 60 kgల బరువుకి ఒకేసారి 6 కాకుండా వాళ్ళ బాడీ అలవాటు పడేలాగా మొదటి రోజు నుంచి కొంచెం కొంచెం, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అట్లా పెంచుకుంటూ వెళ్తాము. అలా మనం వాడమని చెప్తాం. ఇది వాడేటప్పుడు జరిగినటువంటి ఇది కంప్లీట్ గా న్యూట్రాసిటికల్ సూపర్ ఫుడ్ అండి. ఇందులో అనేకమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉండటం మూలాన మనకి అత్యధికమైన శక్తి లభిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇక్కడ మన శరీరంలో టాక్సిన్స్ అనేవి ఉంటాయండి. ఎక్కడి నుంచి వచ్చినాయి టాక్సిన్స్? మన శరీరమే తయారు చేస్తుంది. ఈరోజు మనందరికి తెలుసు, ఈరోజు మనం తీసుకునే ఫుడ్ ఎంత వాల్యూ అయిన ఫుడ్ తీసుకుంటున్నాం. ప్రతిదీ పొల్యూషన్ ఉంది. ఈ రోజు మార్కెట్ లో హైదరాబాద్ లో మీరు ఒక హాఫ్ డే కనుక మీరు జర్నీ చేస్తే ఒక సిగరెట్ తాగినంతలో పొగ లోపలికి పోతుంది. ఈరోజు ప్రతిదీ పెస్టిసైడ్ కొడుతున్నారు. అంటే మన బాడీలో టాక్సిన్ అక్యుములేషన్ ఎక్కువైపోయింది.
అంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది. అంటే తద్వారా మనకు అనేకమైనటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చినాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయకపోవడం ద్వారా వచ్చే సమస్యలే ఇప్పుడు అందరూ కూడా ఫేస్ చేస్తున్నది. మరి VR4 ఎలా పనిచేస్తది అని చూస్తే మన టాక్సిన్స్ అన్ని, మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బయటికి పంపించేస్తది. జస్ట్ మీరు అనుకోవచ్చు ఆ క్యాప్సూల్ కరుగుద్దో కరగదో అని. మీరు ఆ క్యాప్సూల్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 40 సెకండ్, 1 మినిట్ లోపల కరిగిపోతది. అంటే మెల్ట్ అయిపోతది. అలా మనం వాడినప్పుడు మన శరీరం లోపలికి పోయిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని, విష పదార్థాలను బయటికి పంపించేస్తది. రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్. ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తీసేస్తుంది. తద్వారా వాపులొస్తాయి. అక్కడి నుంచి పెయిన్స్ వస్తాయి. ఇది క్రమక్రమంగా వారి వారి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ అంటే వాళ్ళకున్నటువంటి సివియారిటీని బట్టి అందరికి ఒకేలాగా చెప్పలేమండి. మరి కొంతమందికి 10 రోజుల్లో, కొంతమందికి 20 రోజుల్లో, కొంతమంది నెల రోజుల్లో, 2 నెలల్లో వాపులు తగ్గుతున్నాయి. కొంతమందికి 15, 20 రోజుల్లోనే ఉపశమనం కలుగుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి కన్వర్ట్ టు పెయిన్ అండి. అక్కడి నుంచి రకరకాల సమస్యలొస్తాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. అలాగే మన శరీరంలో సెల్స్ ఉంటాయండి. కణాలు, మనందరం కూడా కణాలతో నిర్మితమై ఉన్నాం కాబట్టి, మన సెల్ ఆక్సిడేటివ్ గురైనప్పుడు డ్యామేజ్ అవుతది కణం. ఆ డ్యామేజ్ మళ్ళీ ఆ కణం మళ్ళీ రీబర్త్ అయినప్పుడు అలాంటి కణమే మళ్ళీ జనరేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఇది ఏం చేస్తదంటే మన సపోర్ట్ చేస్తది. సపోర్ట్ చేస్తది. అలాగే మన శరీరంలో మరణించిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టించి, వాటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మన VR4 చక్కగా పనిచేస్తది. కొంత సమయం పడతది. 120 రోజుల సమయం అయితే పడుతుందండి. దానికి మీరేదైతే మెడికల్ సంబంధించి వాడుతున్నారో, మీరెవరైతే డాక్టర్‌ని సంప్రదించి వాడుతున్నారో వాటిని వాడుకుంటూ ఒక సపోర్టెడ్‌గా అవి చక్కగా పనిచేయడానికి ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. మరి ఎందుకు లేదు అంటే ఇది ఒక సూపర్ ఫుడ్ కాబట్టి. మరి చాలా మంది అనుకోవచ్చండి దీని ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటదా అని. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కాదు. కంప్లీట్‌గా న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్, సూపర్ ఫుడ్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన బరువును బట్టి వాడాల్సి ఉంటదండి. మరి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సివియారిటీని బట్టి వాడుకోవచ్చు. వాటర్ మాత్రం 3-4 లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే డిటాక్సిఫికేషన్ జరుగుతది కాబట్టి. మరి ఈరోజు ముఖ్యంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ జింజర్ యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే, మన యొక్క బ్లడ్‌ని థిక్‌నెస్ కాకుండా చూసుకుంటది. అంటే బ్లడ్ పలచగా అవుతది. తద్వారా మనకి బీపీ తగ్గుతది. అంటే ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ లోపలికి పోయిన తర్వాత ఇది పనిచేసే విధానం ఆశ్చర్యపరిచేలాగా మీకు అనిపిస్తది. కాబట్టి ఎంతో మంది ఈ ప్రొడక్ట్ వాడారు. మన దగ్గర వాళ్ళ యొక్క ఫలితాలున్నాయి. తద్వారా మనం అందరికి షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందరికి ఆరోగ్యాన్ని పంచుతున్నామండి. నెక్స్ట్ విజయ్ గారు. అలాగే మనకి దీనికి సంబంధించిన లీగల్ సంబంధించి ఏమైనా అప్రూవల్స్ ఉన్నాయా అని చూస్తే, మలేషియాకి సంబంధించినటువంటి అక్కడ గవర్నమెంట్ సంబంధించిన కేకేఎం సర్టిఫికేట్ ఉంది. అలాగే HACCP ఉంది. అలాగే FSSAI, GMP ఇవన్నీ కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక హెల్త్ సప్లిమెంట్ అది ఇంటేక్ ఎళ్ళిందంటే దానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు కంపెనీ తీసేసుకుంది. 10 దేశాల్లో అండి. నాట్ ఓన్లీ ఇండియా. మనం ఇంటేక్ తీసుకునేది కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని సర్టిఫికేషన్స్ తీసుకుంది. 50 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక బాటిల్‌లో. కంప్లీట్ వెజిటేరియన్ క్యాప్సూల్స్ మాత్రమే ఇవి. ఎవరైనా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సార్. సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా అనేకమైనటువంటి మనకు మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే 1976 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని వందల ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే మనకి థాయిలాండ్ అసోసియేషన్, పోలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మన వాటిల్లో ఉన్నటువంటి బ్లాక్ జింజర్ VR4 వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి ఒక 6 నెలల సమయం పడుతదండి. డయాబెటిక్ మనము వాళ్ళ యొక్క డోస్‌ని ఆటోమేటిక్‌గా వాళ్ళ డాక్టర్ తగ్గించేదానికి సపోర్ట్ చేస్తది మన యొక్క VR4. అంటే మన యొక్క లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటది. ఒకసారి డయాబెటిక్ స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క నడక మారాలి అంటే మీరు మార్నింగ్ వాక్ చేయాలి. మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మీరు గనుక మనం చెప్పినట్టు ఒక 6 నెలలు వాడగలిగితే మన బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెల్లగా గ్రాడ్యుయల్‌గా కొంత పెరిగి, కొంత తగ్గి నార్మల్ అవుతాయని చెప్పి మన వాల్టన్ కంపెనీ చెప్పట్లేదు సార్. మనకి ఈ యొక్క మెడికల్ జర్నల్ చెప్తున్నాయి. ఆల్రెడీ హ్యూమన్ పైన ఎన్నో క్లినికల్ ట్రయల్స్ చేశారు. రకరకాల హెల్త్ సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళ యొక్క రిపోర్ట్ తీసుకొని మన VR4ని వాడిచ్చిన తర్వాత మనకి ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం కూడా ఇనిషియేట్ తీసుకొని మన ఆరోగ్యం కోసము మనం వాడుతున్నాం కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా అన్‌కంట్రోల్డ్ ఫుడ్ తీసుకుంటే మాత్రము ఇంకా చాలా టైం పడుతది. మీరు మీ యొక్క డోస్‌ని తగ్గియడానికి
అద్భుతమైన సపోర్ట్ చేస్తుంది మన యొక్క VR4. నెక్స్ట్ అండి, ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో చాలా మందికి డయాబెటిక్ ఉంది. ఆల్రెడీ కొన్ని కోట్ల మందికి, ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల మందికి పైన ఫ్రీ డయాబెటిక్ బార్డర్ లో ఉన్నారండి. ఇది ఒక ఎకనామిక్ టైమ్స్ లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. దానికి సంబంధించి మన బ్లాక్ జింజర్ చాలా చక్కటి అంటే వాళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు అనమాట. చాలా ఫ్యూచర్ ఉంది మన యొక్క బ్లాక్ జింజర్ కి. ఎంతో మందికి తెలిసే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి బ్లాక్ జింజర్ VR4 తో పాటు మన వాల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలో వి ప్రోటీన్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది సార్. ఇది ఫ్యాట్ బర్నర్ అంటాం దీన్ని. ఇది మన మజిల్ మధ్యలో ఉండే ఫ్యాట్ ని తీసేస్తుంది. మన యొక్క వి ప్రోటీన్ లో 30 గ్రామ్స్ ఒక ప్యాకెట్ ఉంటుంది. దాన్ని మనము షేక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మోర్ దెన్ 80% పీపుల్ సఫరింగ్ ప్రోటీన్ డెఫిషియన్సీ అండి. ఇండియాలో మనందరికీ తెలుసు, మన బరువును బట్టి ప్రోటీన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం 100 కేజీల బరువు ఉంటే 100 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. మనం 70 కేజీలు ఉంటే 70 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. దాని ద్వారా అనేకమైనటువంటి హెల్త్ సమస్యలు ఈరోజు మనం ఫేస్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైనా చాట్‌జీపీటీనో లేదంటే ఏది అడిగినా ప్రోటీన్ డెఫిషియన్సీ ద్వారా వచ్చే సమస్యలు ఏంటంటే ఒక చిట్టానే వస్తుంది. మరి ఈరోజు ప్రోటీన్, ఒక అద్భుతమైన ప్రోటీన్ మనకి మన వాల్టన్ ఇంటర్నేషనల్ లో మన కంపెనీ మనకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సార్, మరి చూద్దాం సార్, బ్లాక్ జింజర్ లో మన యొక్క VR4 అండ్ వి ప్రోటీన్ 2 ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనం వి ప్రోటీన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఇమేజ్ ఏంటి అంటే, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి. ఇందులో ఒరిజినల్ వే ప్రోటీన్ ఉంటుంది. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది. మనకి 150 mg ఉంటుందండి బ్లాక్ జింజర్. అలాగే గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. గర్సినియా గంబోజియా, వైట్ కిడ్నీ బీన్స్, బెల్జియం చాక్లెట్. ఒక ప్రపంచంలో ద బెస్ట్ యూనిక్ కాంబినేషన్ తీసుకొచ్చినటువంటి ఏకైక కంపెనీ వాల్టన్ ఇంటర్నేషనల్. ఈరోజు మీరు చూస్తే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఎవరైనా తాగడానికి అనుకూలంగా ఉంటుంది. మీకు ఇందులో ఆకలి త్వరగా కాకుండా అటని చెప్పి మీకు రోజు మొత్తం ఆకలి కాకుండా ఏముంటుంది. ఏ టైంలో ఆకలి కావాలో ఆ టైంలోకి ఆకలి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 కేజీల బరువు తగ్గాలనుకోండి. మీరు ఒక నెల 15 రోజుల్లో, ఒక 2 నెలల్లో మీరు చక్కటి, అంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి అందరికి ఒకేలాగా రాదు సార్ రిజల్ట్ అనేది. మీరు దీన్ని వాడే పద్ధతి ఏంటి అంటే, మార్నింగ్ 7:30, టైం కూడా చాలా ఇంపార్టెంట్. 7:30కి మీరు 30 గ్రామ్స్ ఏదైతే ప్రోటీన్ పౌడర్ ఉందో దాన్ని మనం సాచెట్లో మనం ఒక మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకొని తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్ కు బదులుగా తాగాలి. దీంతో వెయిట్ పెరగొచ్చు, వెయిట్ తగ్గొచ్చు. అలాగే మీరు ఒక 100 డేస్ కనుక వాడగలిగితే, అంటే హెవీ బాడీ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఒక 120 డేస్ 100 డేస్ మీరు వాడి చూడండి. మీ మజిల్ లాస్ అవ్వకుండా చక్కటి ఫేస్ గ్లో వస్తుంది. మంచి శరీర ఆకృతి, రీషేప్ యువర్ బాడీ, మంచి చక్కటి శరీర ఆకృతి ఉంటుంది. మీకు రోజంతా ఎనర్జెటిక్ ఉంటుంది. మీకు ఎక్కడ కూడా చర్మంలో కానీ మీ స్కిన్లో కానీ ముడతలు రావు. అలాంటి అద్భుతమైన మనకి వి ప్రోటీన్ మనకు అందుబాటులో ఉందండి. ఈ యూనిక్ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడ లేదు. ద బెస్ట్ కాంబినేషన్ మన వి ప్రోటీన్ లో ఉందండి. ఇందులో 56 ప్యాకెట్స్ ఉంటాయి. మనకి ఇలాంటి కనిపిస్తున్న 4 బాక్సులలో ఒక దాంట్లో 14 ప్యాకెట్స్ ఉంటాయి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ విజయ్ గారు. స్లైడ్స్ పోయినాయి సార్. ఓకే, మన దగ్గర విసిటీ ప్రోడక్ట్ అయితే టెంపరరీ మనకి నాట్ అవైలబుల్ అండి. మన దగ్గర విసిటీ అనే ప్రోడక్ట్ ఉంది, లేదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయట్లేదు మనము. అద్భుతమైన ప్రోడక్ట్ విసిటీ కూడా. ఓకే, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, రియల్ పీపుల్, రియల్ రిజల్ట్ అండి. మన దగ్గర 100% బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ ఉంది. మన దగ్గర వి ప్రోటీన్ అయితే ప్రజెంట్ ఈ 2 మనకి అందుబాటులో ఉన్నాయి. మనకి వాల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఈ 2 యూస్ చేసి మనం కొంతమందికి షేర్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ సార్, ఇక్కడ వాల్టన్ నెట్ కామర్స్, వాల్టన్ కంపెనీలో ఏముంది అసలు? హెల్త్ ఉంది, వెల్త్ ఉందండి. ఫస్ట్ ఆరోగ్యము ప్రయారిటీ. మన కంపెనీ కూడా ఫస్ట్ ఆరోగ్యానికే ప్రయారిటీ ఇచ్చింది, ఆ తర్వాత సంపద.
ఈ రెండు కూడా మన వాల్టన్ కంపెనీలో ఉన్నాయండి. ఎవరైనా తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ అండి సార్, మన నెట్ కామర్స్ లో మేము ప్రొడక్ట్ బాగున్నాయి, ఓకే, మాకు నచ్చింది, కంపెనీ ప్రొఫైల్ చాలా అద్భుతమైన ప్రొఫైల్ ఉంది, బట్ మేము ఏం చేయాలి సార్? ప్రతి ఒక్కరికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవసరం ఉంది ఇండియాలో. ఏపీ అని తెలంగాణ ప్రతి ఒక్కరికి అవసరమే. బట్ ఇలాంటి పరిస్థితుల్లో మరి వాల్టన్ నెట్ కామర్స్ బిజినెస్ చేయడానికి మేమేం చేయాలి అని చూస్తే, ఇక్కడ మీకు సమయం ఉంటే చాలండి. ఒక 2-3 గంటల సమయం ఉంది, మీరు నెట్ కామర్స్ ద్వారా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, ఒక మంచి ఆరోగ్యాన్ని తీసుకునే అవకాశం ఉంది. మన యొక్క ప్రపంచంలో నెట్ కామర్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ రెండు కాంబినేషన్ లో తీసుకొచ్చినటువంటి ఏకైక కంపెనీ వాల్టన్ ఇంటర్నేషనల్ అండి. మరి మన దగ్గర ఏమేమి హైలైట్స్ ఉన్నాయి? మనము ఆన్లైన్ షాపింగ్, డైలీ కమిషన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, డైలీ విత్డ్రాల్ ఉంటుంది, డెలివరీ సిస్టమ్ కూడా అంతా కంపెనీ చూసుకుంటుంది, డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఇక్కడ అంతా ఆన్లైనే చేసుకునే అవకాశం ఉంటుంది 10 దేశాల్లో. మరి షాప్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు, ఎర్న్ చేయొచ్చు. దీనికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు కంపెనీకి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది, కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు మన యొక్క కంపెనీలో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ సార్, మరి ఓకే అండి, మేము కేవైసీ ఇచ్చుకున్నాము, మీకు నచ్చిన ప్రోడక్ట్ ని మీరు ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్, ఫస్ట్ మీరు యూజ్ చేయాలి. కంపెనీ చెప్తున్నది ఏంటంటే మీరు వాడకుండా వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు. ఓకే, బాగుంది, మాకు నచ్చింది, వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? మీకు మన కంపెనీలో ఒక అద్భుతమైనటువంటి అప్లికేషన్ ఉంది సార్. ఆ అప్లికేషన్ లోకి వెళ్ళి మీరు చక్కగా మీ ఇంట్లో కూర్చొని ఫింగర్ టిప్స్ మీద మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఇక ఎలాంటి కండిషన్స్ అయితే లేవు మన దగ్గర. నో మెంబర్షిప్, ఎలాంటి మెంబర్షిప్ లేవు. అలాగే ఎక్కడ కూడా మనకి టీమ్స్ ఆగిపోయే పరిస్థితి లేదు. నో సైడ్ వాల్యూమ్. సైడ్ వాల్యూమ్ చేయాలి, మీరు ఈ పక్క 20,000 కొనండి, మీకు కొత్త కమిషన్ వస్తుంది. సైడ్ వాల్యూమ్ అనేది లేదు. నో హెడెన్ ఎజెండా, ఇయర్లీ రెన్యువల్స్ లేవు, మంత్లీ రెన్యువల్స్ లేవు. ఎలాంటి కండిషన్ లేకుండా మీకు అనుకూలమైన టైంలో మీరు ఎక్కడ కూర్చొనైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఇన్ఫినిటీ గ్లోబల్ ఇప్పుడు 10 దేశాల్లో మన కంపెనీ ఉంది కాబట్టి 10 దేశాలు ఎక్కడైనా మీరు చేసుకునే అవకాశం ఉందండి. అలాగే ఎర్న్ అండ్ సేవ్ సైమల్ సండేస్, అంటే మనం ఎర్న్ చేయాలి, అట్ ది సేమ్ టైం సేవ్ కూడా చేయాలి. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది చూస్తున్నాం, మనం డబ్బు సంపాదిస్తారు, బీభత్సం ఖర్చు పెడతారు, అంటే నెక్స్ట్ లెవెల్లో ఖర్చు పెడతారు. నో యూజ్, నో యూజ్ అండి. మనం ఒక కంపెనీలో పని చేస్తున్నామంటే మన లైఫ్ లో ట్రాన్స్ఫార్మింగ్ మన లైఫ్ లో చేంజెస్ కావాలి. అలానే మన కంపెనీ ఒక పక్క మనకి ఇన్కమ్ ఇస్తూనే అట్ ది సేమ్ టైం ఆటోమేటిక్ గా మనకి సేవ్ చేసి కంపెనీ ఒక పక్కకు పెడుతుంది. ఆ సేవింగ్ ఇన్కమ్ మన లైఫ్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తుందండి. అలాగే వీమాల్ అనే ఒక ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. వీమాల్ కమింగ్ సూన్ ఇండియాలో ఒక బూమ్ తీసుకురాబోతుంది. అంటే ప్రతి ప్రొడక్ట్ మన యొక్క వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు, మన ఈకో సిస్టమ్ లో పెట్టుకొని మనము ప్రమోట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే సింపుల్ సక్సెస్ స్ట్రాటజీ అండి. ఈరోజు చాలా సింపుల్ స్టెప్స్, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎవరైనా ఎడ్యుకేషన్ కానీ ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా చేసుకునేదానికి అద్భుతమైన అవకాశం మన వాల్టన్ ఇంటర్నేషనల్ లో ఉంది. నెక్స్ట్ అండి, ఇక్కడ మరి సార్ అంత బానే ఉంది, మేము ఎలాంటి కండిషన్స్ లేవంటున్నారు, మరి మేము ప్రొడక్ట్ ఎట్లా బై చేయాలి? మనం కంపెనీకే, మీరు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, కంపెనీకే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్టర్ ప్యాక్ అని ఒక ప్యాక్ ఉంటుంది, ఇందులో 3 బాటిల్స్ ఇస్తాము. ఇందులో 6640 6,640కి ఇది కస్టమర్ ప్యాక్ అంటాం, జస్ట్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది ఇది. ఓకే, అలాగే మనకి బేసిక్ ప్యాక్ ఉంది ఒక సెట్. సివిలో మనకి చూడడం జరుగుతుంది. సివి అంటే కమిషన్ వాల్యూ అండి. మీరు 250 సివిలో వస్తే ఒక సెట్ అన్నట్టు. 12,960, స్టాండర్డ్ 500 సివి, సూపర్ 1,500 సివి, ప్రీమియం 2,500 సివి. ఇలా మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకొని మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మన దగ్గర VR4 అండ్ వి ప్రోటీన్ ప్రెసెంట్ ఉన్నాయి. టెంపరీగా మనకు నో స్టాక్, విసిటీ. మీరు మీ చేతుల్లోనే ఉంది, అది మీ చాయిస్, నాట్ కంపల్సరీ. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సార్ ఇక్కడ మనకి మీరు తీసుకున్నారు, మన దగ్గర రీటైల్ ప్రాఫిట్ అంటే ఎంఆర్పికి డిపికి ఉన్నటువంటి ఆ గ్యాప్ కమిషన్ ఉంది, అది చాలా అవసరాలకు మనకు పనికొస్తాయి. మీరు రీటైల్ ప్రాఫిట్ తీసుకుంటే మనకి 2,700 రూపాయలు 50 క్యాప్సులకు ఒక బాక్స్ ఉంటుంది.
ఏజెంట్ ప్రైస్ 22.40 పడుతుంది మనకి. అంటే 460 రూపాయలు మనకి ఒక్క బాక్స్ మీద మనకి రీటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. అంటే మీరు రోజు 2 బాటిల్ అమ్మితే 920 రూపీస్ పర్ డే ఇన్కమ్ సంపాదించవచ్చు రీటైల్ ద్వారా. మనకి ఆ వి ప్రోటీన్ తీసుకుంటే 960 రూపీస్ మనకి రీటైల్ మార్జిన్ ఉంటుంది. రోజు ఒకటి అమ్మిన 1000 రూపాయలు సుమారుగా మనం సంపాదించుకోవచ్చు. ఒక్క బాక్స్ గురించి చెప్తున్నాను నేను. ఇది రీటైల్ ప్రాఫిట్ కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది ఇన్కమ్ అండి. ఇందులో మీ చేతిలోనే ఉంటది. 100 ఎక్కువ అమ్మాలన్నా 100 తక్కువ అమ్మాలన్నా కస్టమర్ కి మీకు ఉన్నటువంటి బాండింగ్ ద్వారా అది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ సార్, మన దగ్గర వాల్టన్ నెట్ కామర్స్ లో మన దగ్గర ఉన్నటువంటి మన యాప్ లో మన ఈకో సిస్టమ్ లో జనరేట్ అయ్యే ఇన్కమ్స్ ఏంటి అంటే, ఒకటి రిఫరల్ కమిషన్, షేరింగ్ ఇన్కమ్, రెండోది ప్యాసివ్ ఇన్కమ్, గ్రూప్ సేల్ కమిషన్, మూడోది ఆర్పి ఇన్కమ్ అండి, రిడెంప్షన్ పాయింట్స్ అంటుంది. ఒక అద్భుతమైన ఇన్కమ్ అని చెప్పొచ్చు ఆర్పి ఇన్కమ్. మరి ఇవి ఎలా వస్తాయి అనేది మనము చూద్దాం. ఓకే సార్, మీరు ఏదో ఒక ప్యాకేజీలో వచ్చారు, మీకు నచ్చిన ప్యాకేజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ లో అనుకోండి. బేసిక్ లో ఉండి మీరు స్టార్టర్ ప్రమోట్ చేయొచ్చు, స్టాండర్డ్ ప్రమోట్ చేయొచ్చు, స్టార్టర్ లో ఉండి బేసిక్ ప్రమోట్ చేయొచ్చు, ఏదైనా ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టర్ లో ఉన్నారండి, మీ ఐడి స్టార్టర్ లో ఉంది. మీకు ఒక ఫిజియోథెరపీ డాక్టర్ సీజన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ప్రోడక్ట్ అవసరం ఉంది, డైరెక్ట్ సూపర్ ప్యాక్ తో రావాలనుకుంటున్నాడు. ఆయన ద్వారా మీకు 12,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పర్సన్ ప్రమోట్ చేశారు, ఒక బేసిక్ ప్రమోట్ చేశారు, 2,000 రూపాయలు వస్తుంది. ఒక స్టార్టర్ చేశారు, 1000 రూపాయలు వస్తుంది. అట్లా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ స్పాన్సర్ మనం చేసుకోవచ్చు, ఎంతమందికైనా మనము షేర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. మీరు స్టార్టర్ లో ఉన్నారు కదా, మీరు స్టార్టరే చేయాలనే కండిషన్ అయితే లేదండి. ఇది నాకు నచ్చిన ఒక అద్భుతమైన పాయింట్. అది మీరు స్టార్టర్ లో ఉండి ప్రీమియం కూడా ప్రమోట్ చేస్తే 20,000 రూపాయలు ఆన్ ది స్పాట్ వచ్చేస్తుంది. 2 ఇన్కమ్స్ మాత్రం డైలీ పేవర్స్ అండి. ఒకటి రిఫరల్ కమిషన్, రెండోది గ్రూప్ సేల్ కమిషన్. ఈ రెండు కూడా ఏ రోజు పేఅవుట్ ఆ రోజు ఇచ్చేస్తుంది కంపెనీ, ఏ రోజు క్యాలిక్యులేషన్స్ ఆ రోజే. అన్లిమిటెడ్, దీనికి లిమిటే లేదు. ఎంతమందికైనా మీరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్ ది స్పాట్ 2% టీడీఎస్ కట్ చేస్తారు, మీకు నెక్స్ట్ డే మీ అకౌంట్ లో పడిపోతాయి. మీ అకౌంట్ ఏ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్ లో. నెక్స్ట్ సార్, నెక్స్ట్ కమిషన్ మనకి ప్యాసివ్ ఇన్కమ్ అంటాం, గ్రూప్ సేల్ కమిషన్ అంటాం. ఓకే అండి, గ్రూప్ సేల్స్ మీద కమిషన్ వస్తుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు, సేల్ జరిగితేనే కమిషన్ వస్తుంది. మన దాంట్లో ఒక్క సేల్ జరిగినా 2,000 రూపాయలు తెల్లారే అకౌంట్ లో పడతాయి. దానికి మళ్ళీ మ్యాచింగ్ ఏం అవసరం లేదు. దీన్ని గ్రూప్ సేల్ కమిషన్ అంటామండి. ఇక్కడ ఈ గ్రూప్ సేల్ కమిషన్ లో మీరు ఒక ప్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు మిత్రులకి ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 లో మీరు ఇద్దరికి స్పాన్సర్ చేశారు, వాటి తాలూ కమిషన్ మీకు వచ్చేసింది 4,000. అట్ ది సేమ్ టైం ₹1 ఒక సివి కాబట్టి 250 సివి అంటే 250 రూపాయలతో సమానం. అన్ని కంపెనీలు పీవీలు బీవీలు క్యాల్కులేట్ చేస్తాయి, మనం ఏంటంటే సివిలో క్యాల్కులేట్ చేస్తాం. 1 సివి ఈక్వలెన్స్ టు 1 రూపీ అయినప్పుడు ఒక ప్యాక్ 250 సివి వస్తుందండి. 250 సివి కలుపుతారు, మెర్జ్ చేస్తారు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ 250 ప్లస్ 250 కలిపితే 500 సివి వస్తుంది. 500 రూపీస్ మీ కమిషన్. వారి ద్వారా 500 సివి 1000 రూపీస్. వారి ద్వారా 2,500 సివి 2,500 సివి, అట్లా 5,000 రూపాయలు. అలాగే మీకు 10,000 సివి వస్తే 10,000 రూపీస్. 60,000 సివి మ్యాచ్ అయితే 1,20,000. 60,000 ప్లస్ 60,000 కలిపి 1,20,000 రూపీస్. ఇలా మన యొక్క పేఅవుట్ అనేది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఏ రోజు పేఅవుట్ ఆ రోజే. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ యొక్క ప్యాకేజీని బట్టి స్టార్టర్ ప్యాక్ కి మీకు ఇన్కమ్ రాదు. మీరు నెక్స్ట్ ప్యాక్ ఇంకొక 3 బాటిల్ తీసుకుని అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీరు ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్తారండి. మరి బేసిక్ లో ఉంటే ఎంత సంపాదించుకోవచ్చు అంటే, రోజుకి 10,000 సీలింగ్, స్లాబ్ అంటారు దాన్ని. అంటే నెలకెంత? 3 లక్షల రూపాయలు. స్టాండర్డ్ లో ఉన్నారనుకోండి, రోజుకి 20,000 రూపాయలు, నెలకెంత? 6 లక్షలు. సూపర్ లో ఉన్నారనుకోండి, 60,000 రూపాయలు పర్ డే, 18 లక్షల రూపాయలు పర్ మంత్ మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రీమియం 1,20,000 రూపీస్ పర్ డే, పర్ మంత్ 36 lakhs సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా. ఓకే, ఇక్కడ మీరు లైఫ్ టైం ఎప్పుడైనా మీరు అక్యుములేటెడ్ గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ లో ఉన్నారనుకోండి, ఇంకొక ప్యాక్ తీసుకుని అప్గ్రేడ్ చేసుకుంటే మీ సీలింగ్ మారిపోతుంది. అంతే తప్ప మీరు బేసిక్ లో ఒకటి ఆల్రెడీ కొనుక్కున్నారు, మళ్ళీ 2 కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు గమనించాలా.
మీరు ఎప్పుడైనా సరే మీకు నచ్చినట్టుగా మీరు ప్రమోట్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఒక 6 కస్టమర్స్ కి మీరు చేసుకొని డైరెక్ట్ సూపర్ తోడు కూడా మీరు స్టార్ట్ అవ్వచ్చు అండి. ఇది మన గ్రూప్ సేల్ సంబంధించినటువంటి ఇన్కమ్. ఈ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఏ రోజు పేఅవుట్ ఆ రోజు ఇచ్చేస్తారు. నెక్స్ట్ సార్, మనకి 3 అకౌంట్స్ ప్లాన్ కూడా ఉంది సార్. ఇక్కడ ఒకటే పాన్ నెంబర్, ఒకటే ఆధార్ నెంబరు, చాయిస్ మీదే, నాట్ కంపల్సరీ. ఎందుకు కంపెనీ చెప్తుందంటే మనము రెండు అకౌంట్లు కింద ఏ అండ్ బి లేదా మీ 2వ ఐడి 3వ ఐడి ఏ ఇన్కమ్ దేనికి ఎంత వచ్చిందో కనబడుతుంది. మొత్తం కలిసి 5 ఐడికి అక్కడి నుంచి మీరు బ్యాంక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము అలాంటి ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇన్కమ్ ఏంటి సార్ అంటే రెడెంప్షన్ పాయింట్స్ అనే ఒక ఇన్కమ్ ఉంది. మన దగ్గర ఏమున్నాయి సార్ ఇన్కమ్స్ అంటే ఒకటి రిఫరల్ కమిషన్, షేరింగ్ ఇన్కమ్, గ్రూప్ సేల్, అలాగే మూడోది ఏంటి ఆర్పి ఇన్కమ్. సింగిల్ క్యాలెండర్ మంత్ ప్రకారంగా క్యాల్కులేట్ చేస్తారు. ఈ ఇన్కమ్ వచ్చే విధానం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలెండర్ మంత్ 1st నుంచి 31st వరకు క్యాల్కులేషన్ తీసుకుంటారు. మీ ఆర్గనైజేషన్ 1 నుంచి ఆర్గనైజేషన్ 2 నుంచి అన్లిమిటెడ్ డెప్త్ లో క్యారీ ఫార్వర్డ్ ఉందండి. గ్రూప్ సేల్ లో క్యారీ ఫార్వర్డ్ ఉంది. సేమ్ టర్న్ ఓవర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ టర్న్ ఓవర్ ఆ టర్న్ ఓవర్ పైన మీకు బైనరీ ఇస్తుంది. మీ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ డైరెక్ట్ స్పాన్సర్ వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాయి. వాళ్ళ కమిషన్స్ వాళ్ళకి పంచంగా మీకు అన్లిమిటెడ్ డెప్త్ లో ఎక్కడైనా రావచ్చు. 2500 సివి ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2, 2500 సివి 2500 సివి కలిపితే 5000 సివి వస్తుంది. దీనికి తాలూకు మీకు 5000 రూపాయలు పేఅవుట్ కంపెనీ ఆల్రెడీ చేసేసిందండి. మీరు ఈ ఆర్పి ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు సూపర్ అనే క్యాడర్లో ఉండాలి. ఒక సూపర్ అనే ర్యాంక్ లో ఉండాలి. ఇది ఎప్పుడు వరకు నెల ఉండాలనా? కాదు, లైఫ్ లో ఒకేసారి ఉండాలండి. మీరు సూపర్ అనే ర్యాంక్ అనేది ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయాలంటే కష్టం. ఈ సూపర్ ప్యాక్ కా నుంచి మీకు ఆర్పి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 31st ఈ రోజు అండి, మనకు 9:30 టైం ఉంది. ఈరోజు 31st అనుకోండి, బట్ కాదు అనుకోండి. ఈ నెల మొత్తం 10 పడ్డాయి, 5000 బైనరీ వచ్చింది మీకు. అట్ ది సేమ్ టైం ఒక షేర్ వస్తుంది మీకు. ఎందుకు? మీరు సూపర్ లో ఉన్నారు కాబట్టి. మనకి 1500 సివిలో ఉండాలి. మీరు 250 సివి ఇంటూ 6 అండి. ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటే మీరు సూపర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఒకేసారి సూపర్ కూడా రావచ్చు, మీ ఇష్టం, నాట్ కంపల్సరీ. లైఫ్ లో ఒకేసారి. ఇది పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ఒకేసారి లైఫ్ లో. మరి అలాగా మనం 5000 రూపాయలు మ్యాచ్ అయినప్పుడు మీరు 10,000 సంపాదించారు అనుకోండి. బైనరీలో 4 ఆర్పీలు వస్తాయి. అసలు ఆర్పి అంటే ఏంటి అంటే రివార్డ్ పాయింట్ అండి, రిడెంప్షన్ పాయింట్స్ అంటాం. మీరు బండ గుర్తు పెట్టుకోండి సార్. ఒక షేర్ వాల్యూ 2 ఆర్పి, ఒక ఆర్పి ఈక్వలెన్స్ టు 2000 రూపీస్. మీరు 5000 సంపాదిస్తే 4000 వచ్చింది. ఆ నెక్స్ట్ మంత్ 10,000 సంపాదించారు, 8,000 రూపాయలు వచ్చింది. ఆ నెక్స్ట్ మంత్ 50,000 సంపాదించారు, 20 ఆర్పి వచ్చింది. 20 ఇంటూ 2000 ఎంత? 40,000 రూపాయలు. 50 సి మ్యాచ్ అయింది అనుకోండి, 1,00,000 రూపాయలు. 80% సేవింగ్ లో పెట్టి మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్న కంపెనీ వాల్టన్ కంపెనీ. ఆర్పి అనేది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అండి. మార్కెట్ లో ఇప్పటికీ చాలా మంది వాల్టన్ ప్లాన్ అర్థం చేసుకోక తికమక పడుతున్నారు. సింపుల్ ప్లాన్, యూనిక్ ప్లాన్, డెప్త్ నుంచి తీసుకుంటుంది, సైడ్ వాల్యూమ్ లేవు. ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ అనేది మనకి ఏ వీకర్ లెగ్ నుంచి అయినా మనకి క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఒకటి ముందుకు ఒకటి వెనక్కి వచ్చినా సరే మీ కష్టం వృధా కాకుండా కంపెనీ అప్పటిదప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్తుందండి. మనకి ఆర్పి పాయింట్ ఎట్లా వస్తాయి చూద్దాం. నెక్స్ట్ అండి, రిడెంప్షన్ పాయింట్స్ అంటారు వీటిని. మరి చాలా మంది సూపర్ అయిన తర్వాత వారి యొక్క టర్న్ ఓవర్ ఆధారంగా మన ఆర్పి అనేది కంపెనీ ఇస్తుంది. 10 లెఫ్ట్ 10 రైట్ పడ్డప్పుడు మనకి ఆర్పీలు అన్ని జనరేట్ అవుతాయండి. కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే సార్, మీరు వితౌట్ సూపర్ 2 ఇన్కమ్ క్వాలిఫై అవుతారు. ఒకటి బైనరీ అంటే గ్రూప్ సేల్, పాసివ్ ఇన్కమ్. రెండోది రిఫరల్ కమిషన్. ఈ రెండింటికి ఎలిజిబిలిటీ వస్తుంది. రీటైల్ ప్రాఫిట్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. బట్ మనకి ఆర్పి ఇన్కమ్ రావాలంటే మీరు సూపర్ లో ఉండాలి. సార్ వీడియో ప్లే అవుతుంది సార్, నెక్స్ట్ ఆర్పీకి వెళ్ళండి సార్. విజయ్ గారు ఆర్పీకి వెళ్ళండి సార్. ఆర్పి స్లైడ్ వీడియో ఆన్ అయింది. ఓకే అండి, మన దగ్గర ఆర్పి ఎట్లా తీసుకోవచ్చు మనం ముందే మాట్లాడుకున్నాం. 1st నుంచి 31st వరకు క్యాల్కులేషన్ ఉంటుంది.
ఆర్పీకి కూడా 2% టీడీఎస్ కట్ చేసి ఈ రోజు మీరు రిక్వెస్ట్ పెడితే రేపు అకౌంట్లో పడిపోతాయి. దీనికోసం ఎవరికి మీరు రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. 15 ఆర్పీ తీసుకోవాలంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ లో 10 సేల్స్ పడ్డాయి అనుకోండి. 5,000 మీ బైనరీ వచ్చింది కదా, 2 ఆర్పీలు పక్కకు పడ్డాయి అంటే 8,000 రూపాయలు మీ సేవింగ్ లో ఉన్నాయి. సారీ, 4,000 రూపాయలు. జూలై నెలలో 20 సేల్స్ వచ్చినాయండి. ఎన్ని ఆర్పీలు వస్తాయి? 4 ఆర్పీ వస్తాయి, 8,000 రూపీస్. ఎందుకంటే 10,000 సంపాదించారు కాబట్టి బైనరీలో. ఆగస్ట్ మంత్ లో 50 సేల్స్ ఇప్పుడున్న టీం ద్వారా న్యూ సేల్స్ వచ్చి మీకు టర్న్ ఓవర్ క్రియేట్ అయ్యి మీకు బైనరీ వచ్చింది. తద్వారా మీకు సూపర్ లో ఉన్నారు కాబట్టి మీకు ఆర్పీ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా మీకు 10, 4, 14 నుండి 16 ఎప్పుడైతే మీకు మీ యొక్క యాప్ లో 16 ఆర్పీ మీకు అక్కడ కనపడతాయి, మీరు వెళ్ళొచ్చు, రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు 15 ఆర్పీకి ఎలిజిబిలిటీ ఉన్నారన్నట్టు లెక్క. ఒక ఆర్పీ క్యారీ ఫార్వర్డ్ లో ఉంటుందండి. ఈ 15 ఆర్పీ ఇంటూ 2,000 ఎంత? 30,000 రూపీస్ వర్త్ మీకు మొబైల్ ఫండ్ ఇస్తారు. 25 ఆర్పీకి ఎంత? ల్యాప్టాప్ ఫండ్ ఇస్తారు, 50,000 రూపాయలు. 50 ఆర్పీకి 1 lakh క్యాష్ ఇస్తారు. అట్లా అప్ టు 10,000 ఆర్పీ వరకు మొత్తం 12 స్లాబ్స్ ఉంటాయి. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 22,860 ఆర్పీ సేవింగ్ రూపంలో ఇస్తున్నటువంటి ఇన్కమ్. ఎలాంటి కండిషన్స్ లేకుండా, రీపర్చేజ్ కండిషన్ లేకుండా, సైడ్ వాల్యూ లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా సేవింగ్ ఇన్కమే 22,860 ఆర్పీ ఇంటూ 2,000 క్యాలిక్యులేట్ చేస్తే 4,57,20,000 రూపాయలు మనకి ఇచ్చే బైనరీ కాకుండా ఎక్స్ట్రాగా మనకు ఫ్రీ ఇన్కమ్ ఇది. మరి ఈ ఇన్కమ్ ఎవరైనా తీసుకురా లేదో చెక్ చేద్దామండి ఒకసారి. నెక్స్ట్ సార్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్పీ 50 ఆర్పీ, 100 ఆర్పీ, 350 ఆర్పీ, 1000 ఆర్పీ, 10,000 ఆర్పీ, ఇవన్నీ కూడా క్యాష్ రూపాయన ఇస్తారు. అన్ని మరి వస్తువులు ఇస్తే మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మారాలి కాబట్టి కొంత మనకు ఉన్నటువంటి ఏదైనా క్రెడిట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఆలోచించి కంపెనీ మనకి ఈ క్యాష్ రూపాన్ని ఇచ్చేటువంటి ఈ నెంబర్స్ మనకు చూపిస్తుందండి. నెక్స్ట్ సార్, రియల్ పీపుల్ రియల్ ఇన్కమ్ నిజంగా సంపాదిస్తున్నారా లేదా? రైట్ అండి. ఇక్కడ మనకి మన ఇండియాలో 15 ఆర్పీ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా మంది లీడర్స్ ఐపీఎన్ తెలంగాణ నుంచి ఉన్నారండి. నెక్స్ట్ సార్, మనకి 25 ఆర్పీకి సంబంధించి అంటే 50,000 రూపాయల వరకు ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. చాలా మంది ఏపీఎన్ తెలంగాణ నుంచి తీసుకోవడం జరిగింది. ఆర్పీ 25 ఆర్పీకి సంబంధించి రివార్డ్ పాయింట్స్ వీళ్ళంతా కూడా రిడీమ్షన్ చేశారు, ఆల్రెడీ రిడీమ్ చేశారండి. నెక్స్ట్ సార్, 50 ఆర్పీ తెలంగాణ ఏపీ నుంచి చాలా మంది లీడర్స్ వీళ్ళంతా కూడా ఆర్పీ రిడీమ్ చేసిన వాళ్ళండి. 50 ఆర్పీ, ₹1,00,000 క్యాష్. నెక్స్ట్ మనకి 100 ఆర్పీ, 70 ఆర్పీ, మనకి ఇక్కడ చెన్నై నుంచి శివరామన్ గారు అన్ని 25 ఆర్పీ, 10, 50 ఆర్పీ కలిపి ఒక ల్యాప్టాప్ ఒకేసారి తీసుకోవడం జరిగింది. అక్కడ కనిపిస్తున్నటువంటి స్కూటీ, ల్యాప్టాప్ అన్ని కూడా ఆయన రిడీమ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా వీరు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సార్, 100 ఆర్పీ అండి. 100 ఆర్పీ అంటే 2,00,000 రూపాయల క్యాష్. ఒక్క ఆర్పీ అంటే 2,000 రూపాయలతో సమానం. అంటే 2,00,000 రూపాయలు ఒకేసారి వాళ్ళకి కంపెనీ క్యాష్ రూపాయలు ఇస్తుంది. 2% టీడీఎస్ కట్ చేసి ఇస్తారు. ఇందులో మనకి తిరుమల శ్రీ రమేష్ గారు, ఖాదర్ గారు, చాలా మంది ఏపీ తెలంగాణ నుంచి లీడర్స్ ఉన్నారండి. వీళ్ళంతా కూడా 100 ఆర్పీ తీసుకున్న వాళ్ళు. ఇక్కడ తులసి మేడం గారండి, మేడం కూడా మనకి కార్ రీడీమ్ చేశారు. అలాగే మనకి క్యాష్ 20,00,000 రూపాయల క్యాష్ అంటే 1000 ఆర్పీ ఇంటూ 2000 క్యాలిక్యులేట్ చేస్తే 20,00,000 రూపాయల క్యాష్ కూడా మేడం రిడీమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సార్, ఇక్కడ మనకి గ్రేట్ లీడర్ అండి, ఇండియా ఫస్ట్ కార్ అచీవర్ జేసీ రెడ్డి గారు కూడా ఒక మంచి కార్ తీసుకోవడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ కార్ అచీవర్ అండి. అలాగే 1000 ఆర్పీ కూడా సార్ రిడీమ్ చేయడం జరిగింది. డైనమిక్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సార్, వీళ్ళంతా కూడా 1000 ఆర్పీ రిడీమ్ చేసిన వాళ్ళు. అంటే అన్ని దేశాల్లో కలిపి
1000 ఆర్పి తీసుకున్న వాళ్ళకి ఇమేజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అందరు కూడా రెడీమ్ చేశారండి ఇదంతా కూడా. నెక్స్ట్ సార్, మేడం తులసి మేడం గారు మనకి రీసెంట్ గా మన 3rd ఇయర్ యానివర్సరీ జరిగింది. అక్కడ 1500 ఆర్పికి అంటే 30 లక్షల రూపాయల వర్త్ టాటా సియారా కారు ₹1 కట్టకుండా ఫ్రీ కార్ అండి, ఫ్రీ లగ్జరీ కార్ మన బాలన్ సార్ సిఇఓ సార్ చేతుల మీదుగా, అలాగే మన ఫౌండర్ దత్తుకి ఇస్మాయిల్ చయాని గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మనందరం చూసాము. ఫ్రీ కార్, నాట్ ఈఎంఐ, కార్ ఫండ్ కాదు, ఫ్రీ కార్, లగ్జరీ కార్ తీసుకోవడం జరిగింది. చాలా వండర్ఫుల్ కార్ అండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు, జేసీ రెడ్డి గారు కూడా 3000 ఆర్పిని మా కళ్ళ ముందు రెడీమ్ చేశారు. దగ్గర దగ్గర 2500 మంది క్రౌడ్ లో మన ఫౌండర్ అండ్ సిఇఓ గారి ఆధ్వర్యంలో వారు ఒక మంచి లగ్జరీ కార్ అండి, మన ఫార్చునర్ కార్ 3000 ఆర్పిని మన తెలంగాణ ఆంధ్ర నుంచి గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు, ఇండియా టాప్ లీడర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాగే ఇంతకుముందు తీసుకున్న ఆర్పి కాకుండా అండి 1000 ఆర్పి తీసుకున్నారు, ఒక కార్ తీసుకున్నారు, అగైన్ మళ్ళీ 3000 ఆర్పి కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సార్, ఇక్కడ 10,000 ఆర్పి రెడీమ్ చేశారు వీళ్ళంతా కూడా 2 కోట్ల రూపాయల క్యాష్ ఒకేసారి తీసుకోవడం జరిగింది. మేడం చెరీనా చాంగ్, జైతున్ ఉమర్, అలాగే మన గ్రేట్ అప్లైనర్ మిస్టర్ మూర్తి పొంగవనం గారు కూడా కంప్లీట్ 10,000 ఆర్పిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సార్, వీరంతా కూడా కార్లు, సొంత విల్లాస్ పర్చేజ్ చేశారు, ఫ్రీ హౌసెస్, ఫ్రీ కార్, సేమ్ మనలాంటి వ్యక్తులే, సేమ్ ప్లాన్, సేమ్ ప్రోడక్ట్, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్లాన్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న లీడర్స్ అంతా కూడా సేమ్ ప్లాన్, సేమ్ ప్రోడక్ట్, సేమ్ ప్లాట్ఫామ్ లో సక్సెస్ అయి చూపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా కార్లు, సొంత విల్లాలు తీసుకోవడం జరిగింది. మనకు కూడా పాసిబిలిటీ ఉందండి. నెక్స్ట్ సార్, ఇదంతా కూడా కార్లు, ఇదంతా కూడా ఫ్రీ లగ్జరీ కార్స్ అండి. చిన్న చిన్న కార్లు అయితే కనబడతలేదు. ఇక్కడ ఎడిసన్ గారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ, వారి పేర్లు మనకు మలేషియన్ లీడర్స్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ సార్, ఇక్కడ గ్రేట్ అప్లైనర్ మూర్తి పొంగవనం గారు సార్ కూడా 7 లగ్జరీ కార్స్ తీసుకోవడం జరిగింది. కోట్లలో ఇన్కమ్ సంపాదిస్తున్నారండి. మేడం జైతున్ ఉమర్, అలాగే మేడం చెరీనా చాంగ్, వీళ్ళంతా కూడా అంటే వాళ్ళు అబోవ్ 50 years లో బిజినెస్ స్టార్ట్ చేసి ఇదే ప్రోడక్ట్, ఇదే ప్లాన్ లో మన కళ్ళ ముందర లగ్జరీ కార్లు ఫ్రీగా రెడీమ్ చేసి 3-4 ఇండ్లు, 5 ఇండ్లు, 10 ఇండ్లు ఫ్రీగా తీసుకున్నారండి. ఫ్రీ హౌసెస్, కార్ ఫండ్ కాదు, హౌస్ ఫండ్ కాదు, కంప్లీట్ గా ఫ్రీ కార్లు అండి. మరి వారికి సాధ్యమైనప్పుడు మరి మనకు కూడా సాధ్యమవుతుంది. మలేషియాలో అతి తక్కువ పాపులేషన్ ఉండే కంట్రీలోనే సాధ్యమైనప్పుడు మరి మనకెందుకు కాదు, మనందరికి కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది, బట్ ఫోకస్ గా వర్క్ చేయగలిగితే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి స్మాల్ క్యాపిటల్ ఉంది సార్. మన హెల్త్ పైన మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే, ఆరోగ్యం కోసమే పెట్టుబడి పెట్టాల్సిందే. అసలే పెట్టుబడి లేదని చెప్పను, కానీ మన ఆరోగ్యం కోసమే మనం ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము పెట్టామనుకుంటే కూడా మీరు ఎవరికైనా షేర్ చేసి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నో రిస్క్. అసలు ఇక్కడ ఏం పెట్టినా మనకు రిస్క్ ఉంటానికి, మనకు రావాల్సిన వచ్చే బెనిఫిట్స్ రావు తప్ప రిస్క్ అయితే లేదండి. టైం ఫ్రీడమ్ ఉంది. మీరు ఎక్కడైనా 1 month వెళ్ళారు అనుకోండి, మీకు రావాల్సిన ఇన్కమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్ గా మీరు ఫ్రీ అవ్వచ్చు. టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది. కెన్ బి డన్ ఎనీవేర్, ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. పార్ట్ టైమ్ ఫుల్ టైం అనేది సంబంధం లేదు. మీ యొక్క టైంని బట్టి ఎక్కడైనా సరే మీరు ఈ 10 దేశాల వ్యాపారాన్ని ఫింగర్ టిప్స్ మీద మీరు వ్యాపారాన్ని డెవలప్ చేయొచ్చు. గ్లోబల్ మార్కెట్ అండి, గ్లోబల్ గా మనం ఎక్స్పాండ్ అయి ఉన్నాం ఆల్రెడీ. లీగల్ గా వ్యాలిడ్ అంటే మనం 2% TDS కట్ చేసి మనం ఫార్మ్ 16 లో ఎవ్రీ ఇయర్ మీరు తీసుకోవచ్చు. భయపడాల్సిన పనేలే. టేక్ ఎ రైట్ డిసిజన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, అవర్ ప్లాటినం ఎంటర్ప్రినర్ ఇండియా నాగరాజ్ గారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎన్సిఎస్ టుడే అండి. మళ్ళీ తెలుగులో ఇంకొకసారి మళ్ళీ మనం తెలుగులో ఇదే ఎన్సిఎస్ లో కలుద్దాం. మనకి తెలుగులో ఎన్సిఎస్ తో పాటు ఈపీఎల్ ట్రైనింగ్ కూడా నడుస్తుంది. ఎంటర్ప్రినర్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్, ప్లస్
మన ఓల్టెన్ అప్లికేషన్ ఏదైతే ఉందో కొత్తగా ఏదైతే ఆ, వచ్చిందో దాని గురించి కూడా ట్రైనింగ్ నడుస్తూ ఉంది. ఈపీఎల్ అండ్ ఓల్టెన్ అప్లికేషన్ ప్లస్ ఎన్సిఎస్ రెగ్యులర్ గా నడుస్తుంటుంది. ఎస్, నా రిక్వెస్ట్ ఎప్పుడు ఒకటే, యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్, మీరు బిజినెస్ చేయండి. ఎడ్యుకేటింగ్ యువర్ టీమ్ ఏదైతే ఉందో అది మాకు వదిలేయండి. ప్రమోట్ మోర్ అండ్ మోర్ ఈవెంట్స్. ఈ జూమ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ, మనం ఎక్కడున్నా అటెండ్ కావచ్చు విత్ అవర్ మొబైల్. వెరీ సింపుల్, రైట్? సో మీకు అన్ని కూడా అప్డేట్స్ అనేవి మన అప్లికేషన్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూనే ఉంటాయి. ఒక్కసారి మీరు ఆ, ఉదయాన్నే అప్లికేషన్ ఓపెన్ చేసి వాటి ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఏం నడుస్తున్నాయని తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రమోట్ చేయండి ఈవెంట్స్ని, ఎక్కువ శాతం అటెండ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు, అవర్ ప్లాటినం ఎంటర్ప్రినర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అటెండీస్. మీకందరు కూడా మళ్ళొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ ఎన్సిఎస్ అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మనం ఆ, ఇదే ఎన్సిఎస్ జూమ్ మీటింగ్ లో కలుద్దాం, రైట్? తెలుగు వర్షన్ లో. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్. బాయ్ లీడర్స్. హ్యావ్ ఎ నైస్ నైట్.